శ్రీమాత్రేంద్ర మహా ఉపనిషత్ దర్శిని 176 బృహదారణ్యకోపనిషత్తు షష్టమ అధ్యాయం ప్రథమ బ్రాహ్మణం. ఈ అధ్యాయంలో విదేహ దేశానికి చక్రవర్తి అయిన జనకుని దగ్గరకు యాజ్ఞవల్కుడు విచ్చేశాడు. జనకుడు, ఓ మునీంద్ర, మీకు మరిన్ని గోవులు కావాలా, లేదా నన్ను తత్వంలో ప్రశ్నించడానికి వచ్చారా అని అడిగాడు. ఆ రోజులలో అడవుల మధ్యలో గురుకులాలు నడపడం చాలా కష్టంగా ఉండేది. వేద విద్యకై విద్యార్థులు గురుకులాలకు అలా వస్తూ ఉండేవారు. ఒకసారి గురుకులానికి వచ్చిన విద్యార్థులు సుమారు 12 సంవత్సరాలు అక్కడే ఉండి చదువు పూర్తి చేసుకుని వెళ్ళేవారు. విద్యార్థులందరకు వసతి కల్పించి భోజన సదుపాయాలు చేయటం ఆ మునులకు, ఋషులకు తలకు మించే పని అయ్యేది. అప్పుడు ఋషులు రాజులను ఆశ్రయించి గోవులను, ధాన్యాలను దానంగా అర్థించేవారు. యాజ్ఞవల్కుడు బ్రహ్మ విద్యా సంవాద సమయంలో 1000 గోవులను, వాటి కొమ్ములకు అలంకరించిన బంగారు తొడుగులు, వాటికి కట్టబడిన నాణ్యాలతో గ్రహించాడు. తిరిగి అవసరార్థం వచ్చాడేమో అని జనకుడు ప్రశ్నించాడు. అప్పుడు బ్రహ్మ విద్యను కూలంకషంగా ప్రశ్నోత్తరాలతో వివరించిన యాజ్ఞవల్కుడు అన్నాడు, ఓ జనక మహారాజా, ఆ రెండిటిని కోరే వచ్చాను. ముందుగా నీకు ఏ ఆచార్యులు ఏమి బోధించారో తెలుసుకోదలిచాను. అప్పుడు జనక మహారాజు, ఓ యాజ్ఞవల్క, శిలిపుత్రుడైన జిత్తుడనే ముని నాకు ఒకే బ్రహ్మమని చెప్పాడు. తల్లిదండ్రులు, ఆచార్యుల చేత మంచిగా శిక్షణ పొందినవాడు ఏ విధంగా ప్రమాణవాక్యాలు పలుకుతాడో అదేవిధంగా వాక్కు బ్రహ్మమని చెప్పాడు అన్నాడు. ఓ జనక, ఆ శైలిని వాగ్రూపమైన బ్రహ్మకు శరీరము ఏదో, వాక్కుకు ఆశ్రయమేదో చెప్పాడా అంటే లేదు, చెప్పలేదు అన్నాడు జనకుడు. వీరు ఏది బ్రహ్మని బోధించారో అవన్నీ ఉత్కృష్టమైనవే, కానీ వాటి యొక్క శరీరం, వాటి ఆధారము అనేవి వాటి గురించి నీకు వివరించలేదు. వాటి ఉపాసనా రూపాలు కూడా చెప్పలేదు. ఏకపాదమైన బ్రహ్మాన్ని మాత్రమే చెప్పారు. ఆ బోధన సమగ్రమవడానికి నేను బ్రహ్మం యొక్క మిగిలిన 3 పాదాలు కూడా చెబుతాను. వాక్కును ఏకపాద రూపమైన బ్రహ్మము, ఈ వాగ్రూపమైన బ్రహ్మానికి వాక్కే శరీరం అవుతుంది. దీనికి ఆకాశమే ఆశ్రయము. ఏకపాద స్వరూపమైన వాగ్రూప బ్రహ్మాన్ని ప్రజ్ఞ అని ఉపాసన చేయాలి. అంటే ఏ ప్రజ్ఞ, కొంచెం విశదీకరించండి అని జనకుడు అడిగాడు. వాక్కే ప్రజ్ఞ అవుతుంది. శృతులు, స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు, చతుష్ట కళలు, బ్రహ్మసూత్రాలు, భాష్యాలు, భాష్యాలకు వ్యాఖ్యానాలు, హోమ, భక్షణ, పాన నిమిత్తమైన ధర్మములు, ఈ జన్మ, పరజన్మ, సమస్త భూతాలు వాక్కు చేత తెలుసుకొనబడుతున్నాయి. కాబట్టి వాక్కే ప్రజ్ఞ అవుతుంది. వాక్కే పరబ్రహ్మ రూపము. వాక్కును ప్రజ్ఞగా భావించి ఉపాసించే వాడిని వాక్కు ఎన్నటికీ మర్చిపోదు. అటువంటి వాడిని సమస్త భూతాలు ప్రేమిస్తాయి. ఈ భూమి మీద దైవస్వరూపుడుగా కొలవబడతాడు. మరణానంతరం దేవతలలో కలుస్తాడు. ఓ యాజ్ఞవల్క, మీకు ఏనుగు లాంటి వృషభాన్ని 1000 ఆవులను ఇస్తున్నాను అన్నాడు జనకుడు. ఓ జనక, శిష్యుని ఉద్ధరణ పూర్తి కాకుండా శిష్యుని నుంచి ధనాన్ని గ్రహించకూడదని నా తండ్రి చెప్పాడు. అందుకని నేను వాటిని ఇప్పుడు గ్రహించను. ఇంకా ఇతరులు ఏమి బోధించారో చెప్పు అన్నాడు యాజ్ఞవల్కుడు. శుల్భపుత్రుడైన ఉదంకుడు ప్రాణమే బ్రహ్మస్వరూపమని చెప్పాడు అని జనకుడు అనగానే, ప్రాణరూప పరబ్రహ్మానికి శరీరమేదో ఆశ్రయమేదో చెప్పాడా అంటే లేదన్నాడు. యాజ్ఞవల్కుడు, ప్రాణరూప పరబ్రహ్మానికి ప్రాణమే శరీరము, ఆకాశమే ఉత్పత్తి, స్థితి లయకాలాలలో ఆశ్రయము,
ప్రియత్వమే ఉపాసనా రూపము. ప్రాణమే ప్రియమైనది. ఎందుకంటే ఈ మనుష్యులు ప్రాణములు కాపాడుకోవాలనే కోరికతో ధనము ఆర్జించుట కొరకు అనర్హుల చేత కూడా యాగములు చేయిస్తున్నారు. గ్రహించనలవి కాని తీక్షణమైన వస్తువులను గ్రహిస్తున్నాడు. ప్రాణమును పోషించుకోవాలనే మిషతో మరణకారకమైన దిక్కులకు కూడా పోతున్నాడు. అందుచేత అదే అన్నిటికంటే ప్రియమైనది. ప్రాణమే పరబ్రహ్మము. వర్కువాహనుడు ముని నేత్రమే బ్రహ్మమని చెప్పాడు అన్నాడు జనకుడు. దానికి యాజ్ఞవల్కుడు నేత్రమే శరీరము, ఆకాశము దానికి ఆశ్రయమై ఉంది. లోకులు ఇతరులను చూశావా అని అడుగుతారు. వాడు చూశాను అని చెబితే అది సత్యమవుతుంది. ఈ నేత్రరూప పరబ్రహ్మాన్ని సత్యరూపముగా ధ్యానించాలి, ఉపాసించాలి అని చెప్పాడు. ఓ యాజ్ఞవల్క, భరద్వాజపుత్రుడైన గర్ధభి విపీతుడనే ముని తల్లిదండ్రులు ఆచార్యుల వల్ల సుశిక్షితుడైన వాడు సత్యాన్ని ఎలా పలుకుతాడో ఆ విధంగా సత్యమైన శ్రవణం లేకపోతే ఏమీ సిద్ధించదు. కనుక శ్రోత్రమే బ్రహ్మని చెప్పాడు. ఓ విదేహరాజా, ఆ శ్రోత్ర బ్రహ్మకు శ్రోత్రమే శరీరము. ఆ ఆకాశమే శ్రోత్రానికి ఉత్పత్తి, స్థితి, లయకాలాలలో ఆశ్రయమై ఉంది. శ్రోత్ర బ్రహ్మను అనంతంగా భావించి ఉపాసించాలి. అంటే జనకుడు అనంతమంటే ఏమిటి అని అడిగాడు. ఓ జనక, దిక్కులే అనంతమైనవి. మనం పోయి చూద్దామంటే తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిక్కులలో ఏ దిక్కు యొక్క అంతాన్ని చేరనేలేము, చూడలేము. దిక్కులే శ్రోత్ర రూపమవుతున్నాయి. శ్రోత్రాన్ని అనంతంగా భావించి ఉపాసించాలి. సత్యకామ జాబాల మనస్సు బ్రహ్మమని నాకు బోధించాడు. ఎందుకంటే మనసు లేనివాడు ఏమి చేయగలడు అని జనకుడు చెప్పాడు. ఓ రాజా, మనసే ఆనందము. మనసు చేతనే మనుష్యుడు స్త్రీని కోరుకుని ఆమెకు తమ వంటి కుమారుడు కలుగుతాడని, ఆ పుత్రుడు ఆనందరూపుడై ఉంటాడని వాంఛిస్తాడు. ఈ మానస బ్రహ్మకు మనస్సే శరీరము, ఆకాశమే ఆధారము. మనస్సును ఆనందంగా భావించి ఉపాసించాలి. శకరపుత్రుడైన విదగ్ధుడనే ఋషి హృదయమే అనగా బుద్ధి బ్రహ్మమని నాకు చెప్పాడు అన్నాడు జనకుడు. ఓ జనక మహారాజా, హృదయమే స్థితి, హృదయమే సర్వభూతాలకు ఆశ్రయస్థానము, హృదయమే పరబ్రహ్మము, హృదయమే శరీరము, ఆకాశమే ఆధారము. హృదయాన్ని స్థితిగా ఉపాసన చేయాలి. ఈ విధంగా హృదయాన్ని ఉపాసన చేసే వాళ్ళ దగ్గరకు సమస్త భూతాలు చేరుతాయి. వాక్కు, ప్రాణము, నేత్రము, శ్రోతము, మనస్సు మరియు హృదయం అనే వాటిని ఉపాసించేటప్పుడు వానినే వాటి యొక్క శరీరంగా భావించి ఆకాశాన్ని ఆధారంగా చేసుకొని ఉపాసించాలి. వాక్కు యొక్క ఉపాసనా రూపము ప్రజ్ఞ అయితే ప్రాణానికి ప్రేమతత్వము, నేత్రానికి సత్యము, శ్రోత్రానికి అనంతతత్వము, మనస్సుకు ఆనందము, హృదయానికి స్థితి ఉపాసనా రూపాలు అవుతాయి. అయినా సంపూర్ణ బ్రహ్మజ్ఞానానికి ఇవి చాలువు అన్నాడు యాజ్ఞవల్కుడు. వేదకాలంలోనే సమగ్రంగా బ్రహ్మ విద్యను తెలిసిన వాళ్ళు చాలా తక్కువగా ఉండటం వల్ల జనకునికే ఆత్మజ్ఞానాన్ని పొందగలిగే బ్రహ్మ విద్య యాజ్ఞవల్కుని నుంచి తప్ప దొరకటమే దుర్లభమైంది. వచ్చే భాగంలో యాజ్ఞవల్కుడు మరింత వివరంగా చెప్పి జనకునికి బ్రహ్మ విద్యోపదేశం చేయడం చూద్దాం. సశేషం. శుభం భూయాత్.